E20 పెట్రోల్పై వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది కేంద్రం. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. మరోవైపు E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ నేతలు చేపట్టిన చలో ప్రధాని నివాస్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. E20 పెట్రోల్పై దేశవ్యాప్తంగా రగడ నడుస్తోంది. E20 పెట్రోల్ కారణంగా ఇంజిన్ పాడవుతోందని వెంటనే నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే E20 పెట్రోల్ విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది కేంద్రం. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్ చేసిన పెట్రోల్ను ఆప్షనల్గా ఇవ్వొచ్చా అని అడగ్గా అలా కుదరదని క్లారిటీ ఇచ్చింది. ఒకేసారి వేర్వేరుగా పెట్రోల్ను సప్లై చేయడంతో రవాణా సమస్యలు వస్తాయని వివరించింది. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై నీతి ఆయోగ్, వాహన తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించాకే ఆమోదించినట్లు చెప్పింది. అంతేకాదు E20 పెట్రోల్లో అధిక ఆక్టేన్ కారణంగా మంచి యాక్సిలరేషన్ వస్తుందని తెలిపింది కేంద్రం. ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల వాహనాలు పాడైపోయినట్లు ఎలాంటి ఆధారం లేదని వివరించింది. E20 పెట్రోల్ నాణ్యతపై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87,000కు పైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితాన్ని గుర్తించేందుకు ఇప్పటి వరకు 2,000కు పైగా ఇంధన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించినట్లు పేర్కొంది. మరోవైపు E20 పెట్రోల్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సమరశంఖం పూరించింది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ నేతలు చేపట్టిన చలో ప్రధాని నివాస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ 2 లక్షలకు పైగా సంతకాల సేకరణ చేపట్టింది. సంతకాల కాపీలను ప్రధానమంత్రికి అందించేందుకు ఆప్ నేతలు ప్రధాన నివాసానికి ర్యాలీగా వెళ్లారు. అయితే ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా ఆ పార్టీ నేతలను ప్రధాన నివాసం వైపు వెళ్లకుండా నిలువరించారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆప్ నేతలు.